మూత సరి చేద్దాం. నానమ్మ నన్ను తాకకు. హే, నా పని అయిపోయింది. నాకు కోకా కోలా ఫ్లేవర్ జెల్లీ కావాలి. చేస్తావా? ఇది చాలా సులభం. వంట మొదలు పెడదాం. నాకు కోక్ కావాలి. మొదట దీన్ని తీసేయాలి. ఓ, ఇది చాలా బాగుంది. వావ్, అద్భుతం. అయ్యో, నన్ను క్షమించండి ఫ్రెండ్స్, ఇది వచ్చేస్తోంది. వద్దు మైక్. ఓ నన్ను క్షమించు. అయ్యో, నేను కొంచెం ఎక్కువ చేశాను. ఇప్పుడు మనం బాటిల్లో నట్స్ క్యాండీలను వేయాలి. ఇక తీపి మొక్కజొన్న సిరప్ పోయడం మాత్రమే మిగిలి ఉంది. ఎమిలీ కోరుకున్నట్లే ఆమెకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. నాకది అవసరం లేదు. మైక్ జాగ్రత్త. మురికిగా ఉంది. అయ్యో, నన్ను క్షమించు. బాటిల్ మూసివేసి అన్నింటినీ కలపాలి. బాగా కలపాలి. చాలా బాగా వచ్చింది. ఎమిలీకి ఇది నచ్చుతుంది. ఓ లేదు, నేను బాటిల్ కి అతుక్కుపోయాను. రండి. హో, నేను కింద పడిపోయాను, కానీ నేను బానే ఉన్నాను. ఎంత బాగుందో. హో, ఈ జెల్లీ వింతగా ఉంది. నేను ఏమి ఆలోచించగలను? నేను తేనెతో జెల్లీ తయారు చేస్తాను, కానీ నా దగ్గర తేనె లేదు. ఓ, నాకు తెలుసు, నా తేనెటీగలు చాలా తేనెను తయారు చేశాయి. అవి ఖచ్చితంగా నాకు కొంచెం ఇవ్వడానికి అభ్యంతరం చెప్పవు. మరియు అక్కడ తేనెటీగల ఇల్లు ఉంది. హలో నా ప్రియమైన వారా. ఓ, నా తలపై ఎగరడం ఆపండి. నేను మీ నుండి కొంచెం తేనె తీసుకోవడానికి వచ్చాను. పర్వాలేదా? గొప్పది. ఖచ్చితంగా నాకు సరిపోతుంది. బాయ్ బాయ్. నేను తిరిగి వచ్చాను, ఒంటరిగా కాదు, తేనెతో. ఓ లేదు, చాలా తేనెటీగలు ఉన్నాయి. నానమ్మా, నేను ఇప్పుడే ఒక గరిటెతో కొంచెం తేనె తీసుకోబోతున్నాను. గొప్పది. నేరుగా బాటిల్లోకి. ఓ, ఎవరు అరుస్తున్నారు? ఏం జరుగుతోంది? ఓ అయ్యో, నేను నాతో పాటు తేనెటీగలను తీసుకువచ్చాను, కానీ పర్వాలేదు. ఇప్పుడు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. నేను అప్పుడే బాటిల్ను తేనెతో నింపాను. మనం దీన్ని మూసివేసి అన్నింటినీ ఫ్రీజర్ కు పంపవచ్చు. ఇది గడ్డకట్టనివ్వండి మరియు చల్లబడనివ్వండి. నా దగ్గర ఖచ్చితంగా చాలా మంచి ఆలోచన ఉంది. నేను కోక్ తీసుకుని దాని నుండి జెల్లీ తయారు చేస్తాను. కోకా కోలా, కొన్ని మార్మాలాడేలు మరియు కొంచెం బంగారం కలుపుతున్నాను. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నింటినీ కలపాలి. కలుపుతున్నాను. అన్నింటినీ ఖాళీ కోకా కోలా బాటిల్లో పోస్తున్నాను. ఎంత అందమైన బంగారు జెల్లీ. నేను అంతా పోశాను. గరాటును తీసివేస్తున్నాను. అది బాగుంది. లేదు మైక్, ఇది భయంకరంగా ఉంది. మరియు ఇప్పుడు నేను దీన్ని గడ్డ కట్టించాలి. కొంచెం ద్రవ నత్రజని. ఇది అన్నింటినీ చాలా వేగంగా గడ్డ కట్టిస్తుంది. వావ్ మైక్, మ్యాజిక్ చూడు. ఇది అందంగా ఉంది చెఫ్. నేను నా తేనె జెల్లీ గురించి దాదాపు మర్చిపోయాను. అది మంచిది. కొంచెం చల్లగా ఉంది. మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. గొప్పది. నేను ఇప్పుడే ఈ జెల్లీని రుచి చూడబోతున్నాను. చాలా ఆకలి పుట్టించేలా ఉంది. మరియు ఎలుగుబంటి బాటిల్లో ఉంది. వావ్, రుచికరంగా ఉంది. మరియు ఇక్కడ ఏముంది? మాయాజాలంలా ఉంది. అది నిజమైన బంగారమా? నేను దీన్ని రుచి చూడాలి. వావ్, కోకా కోలా లాగా ఉంది. నాకు కావాల్సింది ఇదే. వావ్, బాగుంది. ఇది నట్స్ క్యాండీలతో కూడిన జెల్లీ. ఇది చాలా రుచికరంగా ఉండాలి. ఇది చాలా రుచికరంగా ఉంది. నేను నా నాలుకను మింగేస్తాను. నువ్వు గెలిచావు. ఏంటి, నిజంగానా? అద్భుతం. హే నానమ్మ, అడ్డుపడకు. ఇప్పుడు నాకు పాన్
పాన్ కేక్లు కావాలి. ఆ అందమైన డ్రాయింగ్ చూడు. నా కోసం తయారు చేయి ప్లీజ్. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇది చాలా సులభం. నేను పాన్లో కొంచెం రంగు పిండిని పోస్తాను. నేను ఎలుగుబంట్ల రూపంలో చిన్న ప్యాన్ కేక్లను తయారు చేయాలనుకుంటున్నాను. అవి రంగురంగులగా, చిన్నగా మరియు అందంగా ఉంటాయి. నానమ్మ, నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు దాన్ని తాకకూడదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను అత్యంత అద్భుతమైన పాన్ కేక్లను వండబోతున్నాను. ఎమిలీ మరియు నేను క్లోయ్ అనే కుక్కను పంచుకుంటాము. నేను మా కుక్క ఆకారంలో పాన్ కేక్ గీయబోతున్నాను. ఇది చాలా అందంగా ఉంటుంది. నల్లటి పిండితో ఆకారాన్ని గీసి అన్నింటినీ రంగుతో నింపాలి. ఇది పని చేస్తుంది. నా పాన్ కేక్ చూసినప్పుడు ఎమిలీ చాలా సంతోషిస్తుంది. కొన్ని వివరాలు. హో! అన్నింటినీ తిప్పుదాం. దాదాపు పడేశాను. నానమ్మ, ఏంటి? నేను నా కూరగాయల తోట నుండి కొన్ని కూరగాయలను కోయాలి. కొన్ని క్యారెట్లు మరియు జుకినీ. నేను అప్పుడే ఇక్కడికి వచ్చాను. నన్ను కోల్పోయారు, అవునా? తోట నుండి తాజా కూరగాయలు అన్నింటినీ తురుముదాం. నేను క్యారెట్లు మరియు జుకినీతో పాన్ కేక్లు చేస్తాను. కొంచెం పిండి మరియు కొన్ని గుడ్లు కలుపుతాను. కొంచెం పాలు, ఖచ్చితంగా విస్క్ సహాయంతో అన్నింటినీ కలపడం మాత్రమే మిగిలి ఉంది. మనం దాదాపు పూర్తి చేశాము. గొప్ప పిండి. దీన్ని ఫ్రైయింగ్ పాన్ లో వేస్తున్నాను మరియు వాటిని తిప్పుతున్నాను. మైక్, నువ్వు దీని రుచి చూడాలనుకుంటున్నావా? ఛీ, అసహ్యంగా ఉంది. అన్నింటినీ ప్లేట్ లో పెడుతున్నాను మరియు కొంచెం పుల్లని క్రీమ్. చాలా రుచికరంగా ఉంది. పైన కొన్ని ఆకులు. మీరేమంటారు? నేను చిన్న ఎమిలీ కోసం బాధపడుతున్నాను. నేను నా చిన్న పాన్ కేక్లను పాన్ నుండి తీయడానికి సమయం ఆసన్నమైంది. అన్నింటినీ ప్లేట్లో పెడుతున్నాను. హో, స్ట్రాబెర్రీ జామ్. నమ్మశక్యం కానిది. ప్లేట్ యొక్క చెవులలో పోస్తున్నాను. నేను మాస్టర్ చెఫ్. ఎమిలీ, రా, మేము సిద్ధంగా ఉన్నాము. అన్ని పాన్ కేక్లు సిద్ధంగా ఉన్నాయి. చాలా ప్రకాశవంతంగా మరియు ఆకలి పుట్టించేలా ఉన్నాయి. ఓ, అది ఏమిటి? ఎంత అసహ్యంగా ఉందో. ఛీ! మరియు ఇక్కడేముంది? ఇవి చిన్న పాన్ కేక్లు. ఇవి బాగున్నాయి. ఒకదాన్ని రుచి చూద్దాం. రుచికరంగా ఉంది. మరియు ఇక్కడ ఏముంది? ఓ, మా కుక్క క్లోయ్. మరియు ఈ పాన్ కేక్ చాలా రుచికరంగా ఉంది. మైక్, ఇది నిజంగా బాగుంది. యాహూ! నేను మళ్ళీ గెలిచాను. ధన్యవాదాలు చిన్న చెల్లి. ఈసారి నాకు బర్గర్ కావాలి. నా కోసం వండుతావా? గొప్పది. నేను ఎదురు చూస్తున్నాను. ఛే! కొట్టిన మాంసమా? ఎంత అసహ్యంగా ఉందో. నేను దాన్ని తాకకూడదు అనుకుంటున్నాను, కానీ తప్పదు. సరే, గొప్పది. ఇప్పుడు ఒక గరిటె చూడు నానమ్మ. ఓ! ఛే! నేను చాలా దగ్గరగా ఉన్నాను, కానీ ఇది భయంకరంగా ఉంది. నీకు తెలుసా, నేను ఎమిలీ కోసం ఒక తీపి బర్గర్ చేస్తాను. నాకు నుటెల్లా మరియు ఒక చెంచా కావాలి. బన్ పై కొంచెం నుటెల్లా రాస్తున్నాను. యామ్! ఫిల్లింగ్ కోసం నేను మార్ష్మాలోను ఉపయోగిస్తాను. నేను కూడా బర్గర్ తయారు చేయడానికి సమయం ఆసన్నమైంది. ఏంటి? నేను మీకు ఒక మాస్టర్ క్లాస్ చూపించబోతున్నాను. ఓ, అది చాలా బాగుంది. ఎంత అహంకారి. ఇప్పుడు మనం కట్లెట్ ను తయారు చేస్తాము. దాన్ని వేయిస్తున్నాను. ఓ, నేను కొంచెం అలసిపోయాను. ఓ, నిద్రపోకు. మనం బర్గర్ పూర్తి చేయాలి. నాకు నమ్మకం ఉంది. ఓ, మనవడు! నువ్వు చూడగలవా? నేను మార్ష్మాల్లోను వేయిస్తున్నాను. అవి కరగాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం మార్మాలాడే కలుపుతున్నాను మరియు అంతే. ఓ, నా దేవుడా మైక్! ఎమిలీకి నేను ఒక ప్రొఫెషనల్ చెఫ్ ఉండటం మంచిది. ఆమె కోరుకున్న ఏ వంటకాన్నైనా వండుతాను. ఓ, ఈ బేకన్
కొంచెం కెచప్ ఖచ్చితంగా, లెట్యూస్ ఆకు మరియు పైన కట్లెట్, జున్ను, టమోటాలు, ఉల్లిపాయలు మరియు బేకన్. సరే, నేను దీన్ని మరికొన్ని సార్లు పునరావృతం చేస్తాను. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. సిద్ధం. వావ్, ఎంత పెద్ద బర్గర్! సరే, నా బర్గర్ వండడం పూర్తి చేయడానికి సమయం ఆసన్నమైంది. Let's go! కొన్ని కూరగాయలు కలుపుతున్నాను. ఓ, ఊరగాయలు! నేను వాటిని స్వయంగా తయారు చేశాను. టమోటా మరియు కొన్ని సాస్లు. దీన్ని బంతో కప్పుతున్నాను. ఇప్పుడు బర్గర్లను పోల్చి చూద్దాం. ఓ, నీది ఇంకా ఎత్తుగా ఉంది, కానీ నాది రుచికరంగా ఉంది. నానమ్మా, చింతించకు, అంతా నియంత్రణలో ఉంది. నేను జెల్లీని కరిగించాల్సి ఉంది. ఎమిలీ, రుచి చూడు. Ready. వావ్, అది బర్గర్! ఇది చాలా పెద్దది. నేను దీన్ని రుచి చూడాలి. ఇది నా నోటిలో కూడా పట్టడం లేదు, కానీ ఇది నిజంగా రుచికరంగా ఉంది. నాకు ఇది నచ్చింది. మరియు ఇక్కడ మనకేముంది? ఇది కూడా ఒక పెద్ద బర్గర్. అయ్యో, అంతా కింద పడిపోయింది. ముందుకు సాగుదాం. అసాధారణంగా ఉంది. నేనింతకు ముందు ఎన్నడూ ఇలాంటిది తినలేదు. ఇది ఒక తీపి బర్గర్. బాగుంది. నాకు ఈ ఆలోచన నచ్చింది. సరే, విజేత ఎవరంటే చెఫ్. ఓ, థ్యాంక్ యూ ఎమిలీ.